హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. అడోబ్ ఇల్లుస్ట్రేటర్ నెక్స్ట్ లెసన్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం షేప్ బిల్డర్ టూల్ చూసాం. ఈ వీడియోలో షేప్ బిల్డర్ పక్కన ఉన్న మనకి ఇక్కడ పర్స్పెక్టివ్ గ్రిడ్ టూల్ అనేది ఉంది. ఇందులో మనకి టీరాఫ్ ద్వారా అంటే రెండు టూల్స్ ఉన్నాయి. పర్స్పెక్టివ్ గ్రిడ్ టూల్, దాని యొక్క సెలక్షన్ టూల్, పర్స్పెక్టివ్ సెలక్షన్ టూల్స్. ఈ టూల్స్ మనకి ఎందుకు యూజ్ చేస్తాము మనం అని చెప్పేసి బేసిక్గా అడోబ్ ఇల్లుస్ట్రేటర్లో 3D మెనూ అనేది మనకి మేబీ 3D ఎఫెక్ట్కి సంబంధించిన ఇప్పుడంటే మేబీ ఈ ఎఫెక్ట్ ప్యానల్లో 3D అనే ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్ట్రూడ్, బేబుల్లో, రొటేట్. ఓకే, ఇంతకుముందు ఈ ఆప్షన్స్ కూడా 3D ఆప్షన్స్ కూడా మేబీ CS6 ముందు వెర్షన్స్లో ఒక 3D ఆబ్జెక్ట్ మనం క్రియేట్ చేయాలి అంటే ఒక 3 డైమెన్షనల్ ఆబ్జెక్టు ఈ పర్స్పెక్టివ్ గ్రిడ్ టూల్ అనేది యూజ్ చేస్తారు. అవి ఎలా యూజ్ చేస్తారు అనేది లైవ్లో చూద్దాం. ఓకే, ఇందులో మనం మేబీ అన్నీ ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఈ ఎనీ ఆబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ ఉన్న బేసిక్ షేప్స్ కానీ, లేకపోతే ఇమేజెస్ కానీ, లేకపోతే టెక్స్ట్ కానీ, ఇవన్నీ కూడా ఎలా ఇన్కార్పొరేట్ చేయాలో ఒకసారి చూద్దాం. ఈ గ్రిడ్ టూల్ మీద మనం సెలెక్ట్ చేయగానే ఇక్కడ ఈ గ్రిడ్ అనేది మనకి ఫామ్ అయిపోతుంది. అలా కాకుండా దీన్ని డిలీట్ చేసే ఆప్షన్ అయితే మన దగ్గర మేబీ లేదు. అప్పుడు దీన్ని ఎక్కడి నుంచి మనం యాక్సెస్ చేయాలంటే వ్యూ మెనూలో పర్స్పెక్టివ్ గ్రిడ్ అనేది ఉంటుంది. ఇక్కడ హైడ్ గ్రిడ్ అంటే ఈ గ్రిడ్ అనేది ఆటోమేటిక్గా హైడ్ అయిపోతుంది. మళ్ళీ మనకు కావాలంటే ఈ టూల్ మీద సెలెక్ట్ చేయగానే ఆ గ్రిడ్ అనేది వస్తుంది. మనకు గ్రిడ్ ప్రింటింగ్లో ఈ గ్రిడ్ అనేది మనకి రాదు, అలానే వదిలేసినా కూడా. దీన్ని మనం కొంచెం సైజ్ అనేది మేబీ పెంచవచ్చు. ఈ విధంగా సైజ్ అనేది మనం ఈ గ్రిడ్ సైజ్ అనేది పెంచవచ్చు. దీన్నే ఇప్పుడు ఈ గ్రిడ్లో మనకి ఇక్కడ చూడండి, ఇది దాని యొక్క మేబీ సెలక్షన్ అనమాట. ఎందుకంటే ఇది లెఫ్ట్, రైట్, బాటమ్, హారిజాంటల్ గ్రిడ్, రైట్ గ్రిడ్, లెఫ్ట్ గ్రిడ్, లెఫ్ట్, రైట్, హారిజాంటల్. ఇందులో మనం ఆబ్జెక్ట్ అనేది ఎలా ఇన్కార్పొరేట్ చేయాలనేది చూద్దాం. ఓకే, నేను ఇక్కడ బేసిక్గా ఫస్ట్ మనం ఒక బేసిక్ షేప్స్ అనేవి చూద్దాం. ఈ బేసిక్ షేప్స్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడ ఏ సైడ్ మనం అయితే డ్రా చేస్తామో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా మనకి కావలసిన సైజులో సెలెక్ట్ చేసుకొని దాని యొక్క కలర్ మారిస్తే కానీ మీకు తెలియదు. ఇది అలానే మనకి ఇప్పుడు ఈ సైడ్ కావాలి. ఈ సైడ్ సెలెక్ట్ చేసుకొని ఈ టూల్ని తీసుకొని మనం జస్ట్ ఇలా దీన్ని కూడా మనం కలర్ అనేది చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఎందుకు మనకి ఇలా వస్తుంది అంటే మనం దీన్ని సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు హారిజాంటల్ గ్రిడ్ అనేది సెలెక్ట్ చేస్తే కానీ మీకు దీన్ని కాకపోతే మనం జస్ట్ మోడిఫికేషన్ చేయాలి కొద్దిగా. ప్రాసెస్ అయితే ఇది. నేను ఇంకొక వీడియోలో మీకు కింద బాటమ్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఇక్కడే కూడా మనం క్యూబ్ కూడా డిజైన్ చేయొచ్చు. మేబీ దాన్ని అలానే ఈ ప్లేస్లో ఇమేజెస్ని ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి,
సేమ్ ఇదే ఉన్నాయి. వీటి మీద మనం ఇమేజెస్ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి చూద్దాం. ఒకసారి ప్లేస్ కమాండ్ ద్వారా కొన్ని ఇమేజెస్ మనం తీసుకుందాం. ఇమేజెస్ మీరు ఎనీ ఇమేజ్ మీకు నచ్చిన ఇమేజ్ తీసుకోండి, నో ప్రాబ్లం. నేను ఈ ఇమేజ్ ఈ రెండు తీసుకుంటున్నా. ఇక్కడ నేను ప్లేస్ చేస్తున్నాను, దాంట్లో ఇక్కడ ఒకటి ప్లేస్ చేస్తున్నాను. ఓకే, ఇమేజ్ని ఎప్పుడు కూడా మనం ఇందులో ఇన్కార్పొరేట్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ ఇమేజ్ని మనం ఎంబెడెడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్లో ఎంబెడెడ్ చేయకపోతే మనం 3D డైమెన్షన్లో మనం ఇన్కార్పొరేట్ చేయలేము. ఓకే, అది మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ ఎంబెడ్ అనే దాని మీద ఉంది కదా, ఎంబెడ్ చేయండి. దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంబెడెడ్ చేయండి. ఫస్ట్ ఈ రెండు ఆప్షన్స్ అనేవి చేయండి. ఇక్కడ మనం ఇక్కడికి తీసుకెళ్ళేసి దీన్ని అరేంజ్ సెండ్ టు బ్యాక్ అనండి. బ్యాక్ అనేసి ఈ ఆబ్జెక్ట్ని ప్లస్ మనకి ఇది గీసాం కదా, ఈ రెండు ఆబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఆబ్జెక్ట్ మెనూలో ఎన్వలప్ డిస్టార్ట్లో మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఈ విధంగా దాని మీద మనకి ఇన్కార్పొరేట్ అవుతుంది. సేమ్ దీన్ని కూడా ఇదే ప్రాసెస్ మీరు ఇక్కడికి తీసుకురండి. ఈ ఆబ్జెక్ట్ని బ్యాక్ పంపించండి, సెండ్ టు బ్యాక్. బ్యాక్ అనేసి ఇది కూడా సెలెక్ట్ చేయండి. ఈ రెండు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ మెనూలో ఎన్వలప్ డిస్ట్రాయిడ్, దీని మీద ఒక వీడియో చేస్తాను మీకు. ఇవి కూడా బ్యూటిఫుల్ ఆప్షన్సే. మేక్ విత్ టాప్ ఆబ్జెక్ట్ అంటే ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి నేను ఈ మెష్ గ్రిడ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. పర్స్పెక్టివ్ గ్రిడ్ అనేది హైడ్ గ్రిడ్. ఈ విధంగా మనం సేమ్ పైన కూడా మనం ఇమేజ్ అనేది ఇన్కార్పొరేట్ చేయొచ్చు. మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రజెంట్ ఇది చూద్దాం. అడోబ్ ఇలిస్ట్రేటర్లో ఇది ఒక బ్యూటిఫుల్ ఆప్షన్స్, పర్స్పెక్టివ్ గ్రిడ్ అనేది. ఓకే, నెక్స్ట్ మనం ఒక టెక్స్ట్ని మేబీ ఎలా ఇన్కార్పొరేట్ చేయాలో చూద్దాం. నేను ఒక సింపుల్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. టెక్స్ట్ అనేది మనకి లెఫ్ట్ రైట్ హారిజాంటల్లో ఒక 4 టెక్స్ట్ అనేది తీసుకుందాం. ఇక్కడ నా ఫేవరెట్ ఫాంట్ ఇది, నేను నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసింది. సో దీన్ని కొద్దిగా సైజ్ అనేది తగ్గిద్దాం. ఆల్ట్ పట్టుకుంటే డూప్లికేట్ అయిపోతుంది. ఒక 4. ఓకే, సరే, ఆల్ట్ పట్టుకోకపోతే అది డూప్లికేట్ అవ్వదు. మీరు ఈ విషయం ఆల్రెడీ తెలుసు, నా లాస్ట్ వీడియో చూసుంటే తెలుస్తుంది. మనం అది మార్చాల్సిన అవసరం లేదు. దీన్ని మారుద్దాం. తెలుగు కంట్రోల్ టెక్స్ట్ THS. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ సమ్, దీనికి ఏదో ఒకటి ఇవ్వండి. యూట్యూబ్ వైఓ. సారీ, ఇలా 4 టెక్స్ట్. దీనికి డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకోండి, మీకు స్క్రీన్ మీద విజిబిలిటీ బాగుంటుంది. అన్నిటికీ ఒకే కలర్ కాకుండా అది రెడ్డిష్కి వెళ్ళిపోతాను. దీనికి ఒక కలర్ ఇచ్చుకోండి. అది ఎవరి విష్, అంటే మార్చాలని ఏం లేదు, కానీ జస్ట్ నేను మీకు స్క్రీన్ మీద మీకు విజిబిలిటీ ఉంటుందని మారుస్తాను. గ్రీన్. ఓకే,
ఇలా ఇవన్నీ కూడా నేను మరి పక్కన పెడుతున్నా, వాటి సంగతి తర్వాత చూద్దాం మనం. ఇప్పుడు గ్రిడ్ అనేది మీరు ఆన్ చేసుకోండి. ఆన్ చేసినాక సైజ్ అనేది కొద్దిగా నేను పెంచుతున్నా. సైజ్ ఈ కార్నర్స్లో మీరు చూడండి, యారోస్ తీసుకెళ్ళగానే సైజ్ పెంచుకోవచ్చు. ఈ విధంగా మనం దీన్ని యాక్చువల్గా ఎంత కావాలంటే అంతే సైజ్ అనేది మనం చేసుకోవచ్చు. ఓకే, ఈ టూల్ను సెలెక్ట్ చేసుకొని మీరు కీబోర్డ్లో 1 ప్రెస్ చేయండి. అప్పుడు చూడండి మనకి లెఫ్ట్ అనేది రైట్ మేబీ సెలెక్ట్ అయింది. దాన్ని ఇప్పుడు ఇక్కడ మీరు ఇన్కార్పొరేట్ చేయండి. దీని సైజ్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేయండి. సారీ, కంట్రోల్ Z కొట్టేస్తున్నా నేను, ఎందుకంటే మేబీ డిజిటల్ తీసుకుందాం ఫస్ట్, అదే కదా డిజిటల్. దీని సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి ఈ విధంగా. నెక్స్ట్ వచ్చేసి కీబోర్డ్లో 2ని ప్రెస్ చేయండి. 2ని కాబట్టి ఇది హారిజాంటల్. ఇప్పుడు 3 ప్రెస్ చేస్తే తెలుగు. ఇప్పుడు దీన్ని తీసుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి టెక్స్ట్ అనేది ఇన్కార్పొరేట్ అవుతుంది. దీన్ని జస్ట్ సైజ్ అనేది మీకు కొంచెం తెలుగు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 2 ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా నేను కీబోర్డ్లో 2 ప్రెస్ చేస్తే అది హారిజాంటల్ గ్రిడ్ అనేది సెలెక్ట్ అయిపోయింది. కొద్దిగా మీరు సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఎంటైర్ ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవుతుంది. అలా మూవ్ అవ్వకుండా ఓన్లీ సైజ్ అనేది మాటకే చేయండి. దీన్ని కూడా సేమ్ ఇక్కడే మనం ఇన్కార్పొరేట్ చేయాలి. అది ఎలా ఇన్కార్పొరేట్ చేయాలి అంటే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే దీన్ని సెలెక్ట్ చేసుకొని రొటేట్ చేయండి. 45 మేబీ 90 డిగ్రీస్లో ఇలా రొటేట్ చేయండి. ఇలా రొటేట్ చేస్తే మీరు ఇప్పుడు దీన్ని సింపుల్గా ఇన్కార్పొరేట్ చేయొచ్చు. ఓకే, దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ పోగానే చూడండి అది ఈ విధంగా మనం ఒకసారి నేను డాక్యుమెంట్ని పైకి అనేది తీసుకెళ్ళి ఇది ఈ విధంగా మనం టెక్స్ట్ని ఎనీ టెక్స్ట్ని మీరు మేబీ ఫామ్ చేయొచ్చు. ఇక్కడ దీన్ని మేబీ దీన్ని సెలెక్ట్ చేసుకొని కరెక్ట్గా దీన్ని ఇన్కార్పొరేట్ చేయండి. అది కాకపోతే కొంచెం సైజ్ అనేది నేను ఎక్కువ లాగాను. వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించండి, ప్రాబ్లం లేదంటే కొంచెం దాన్ని అవతలకి మూవ్ చేయండి. ఇలా ఇది చూడండి. ఈ టైప్ ఆఫ్ టెక్స్ట్ మనం డిజైన్ చేసుకోవాలంటే ఒకసారి గ్రిడ్ అనేది నేను ఆఫ్ చేస్తున్నాను. చూడండి, హైడ్ గ్రిడ్. ఇది ఇంకా మీకు బ్యూటిఫుల్ కావాలి అంటే గ్రిడ్ ఆన్ చేసుకొని మీకు ఇక్కడ మేబీ ఈ రెక్టాంగులర్స్ ఆల్రెడీ మనకు ఉందిగా, ఇదేం లేకుండా జస్ట్ స్ట్రోక్ అనేది కొద్దిగా ఇచ్చుకోండి. ఒక పాయింట్ 4 పాయింట్స్ ఇచ్చుకోండి. దీన్ని సెలెక్ట్ చేయండి. ఇది నెక్స్ట్ 3 సెలెక్ట్ చేయండి. సేమ్ దీనికి కూడా స్ట్రోక్ అనేది డిఫరెంట్గా దాన్ని ఇచ్చుకోండి. ఇప్పుడు మీరు ఈ విధంగా మీరు మేబీ స్ట్రోక్ అనేది కొద్దిగా తగ్గిద్దాం, అడ్జస్ట్మెంట్. ఇప్పుడు మీరు గ్రిడ్ అనేది ఆఫ్ చేయండి. వాటికి మేబీ మీరు ఏదైనా లోన లైట్ కలర్స్ ఇచ్చినా కూడా నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం అనేది మనకి లేదు, ఒకే కలర్. కాకపోతే ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే అరేంజ్ చేయాలి. సెండ్ టు బ్యాక్ అనాలి. ఇది మీరు సెండ్ టు బ్యాక్ ఈ విధంగా
సేమ్ దీన్ని కూడా మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకొని సేమ్ కలర్ ఇచ్చేసి దాన్ని కూడా మీరు అరేంజ్ సెంట్ బ్యాక్. ఈ టైప్ ఆఫ్ మన క్రియేటివిటీ మన ఇష్టం వచ్చిన విధంగా ఇందులో మనం ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీకు నేను ఒక జస్ట్ టెక్స్ట్, ఇమేజెస్, ఒక రెక్టర్ బేసిక్ షేప్స్, మీరు ఇక్కడ చూడండి మనకి స్టార్స్ ఉన్నాయి. ఈ స్టార్స్ని తీసుకొని పాలిగాన్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒక చిన్న సింపుల్గా చేసుకొని కూడా ఇందులో ఒక బ్యూటిఫుల్ 3 డైమెన్షనల్ డెప్త్ అనేది మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయగలరు.